ప్రియులారా గమనించండి. అదిగో ఫోటోలో చూస్తున్న అమ్మాయిని చూడండి, జూమ్ చేయబోవు. ఆ ఫోటోలో చూస్తున్న అమ్మాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గంగలకూరు గ్రామానికి చెందిన అమ్మాయి. 10th క్లాస్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయని పేనకు ఉరేసుకుని చనిపోయిన అమ్మాయి. గమనించండి ప్రియులారా, ఈరోజు చాలామంది ఇదే స్థితిలోనికి, అమ్మాయి ప్రేమించలేదని చనిపోయిన వాడు ఒకడైతే, అబ్బాయి నన్ను ప్రేమించలేదు అని చనిపోయే అమ్మాయిలు ఈరోజు సమాజంలో ఎక్కువ ఇటువంటివే కనపడుతున్నాయి. చనిపోతే ఏ గొడవ లేదనుకుంటున్నారు, చనిపోయిన తరువాతే అసలైన గొడవ స్టార్ట్ అవుతుందని బైబిల్ చెప్తుంది. ప్రియులారా ఆలోచించండి, ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఉంది చూసారా, ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రియులారా ఆలోచించండి, నీవు చేసిన పాప పుణ్యాలను బట్టి తీర్పు అనేది ఉంటుంది. నువ్వు మంచి చేస్తే పరలోకం, చెడ్డ చేస్తే పాతాళం. నువ్వు ఎలా బ్రతుకోవో, ఈ బ్రతుకు వెనక పరమార్థం ఏమిటికో తెలుసుకుని బ్రతికితే నీకు నిత్య జీవము దేవుడిచ్చే ఆ స్థలంలోనికి నువ్వు చేరతావు. ప్రియులారా ఆలోచించండి, చాలామంది యవ్వన వయసులో ఉన్న బిడ్డలు ఇలాగే చనిపోతున్నారు. ఆ యొక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంత బాధపడతారో, ఎంత ఆవేదన పొందుతారో ఒక్క క్షణం ఆలోచించుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ప్రియులారా ఆలోచించండి, ఈ బ్రతికిచ్చిన దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆవేదన పొందుతున్నాడు అనేది ఆలోచించాలి మనమందరం కూడా. ఎందుకని చనిపోయింది? 10th క్లాసు ఎగ్జాము తక్కువ మార్కులు వస్తాయేమని చనిపోయిందని స్టేట్మెంట్ అండి. చూడండి ప్రియులారా ఆలోచించండి, ప్రతి ఒక్కరు మీ బిడ్డలను, మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నాము, ఎలా సరిచేయగలుగుతున్నాము. చనిపోతే ఏ గొడవ లేదని చాలామంది అనుకుంటున్నారు. ఆలోచించండి, చనిపోతే ఏ గొడవ లేదనుకుంటున్న ఇలాంటి వారికి మనం ఏం చెప్పాలి? ఆలోచించండి ప్రియులారా, సమాజం ఎలా పాడైపోతుందో. ఈరోజు ఈ ఇంటర్నెట్, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత అండి, చాలామంది తిండి తినకుండా వాళ్ళు ఈ ఫోన్లతోనే ఉంటున్నారండి. 10 నిమిషాలు చదువుకోరా బాబు అంటే చదువుకోలేని పరిస్థితి. ఆలోచించండి ప్రియులారా, మంచి ఎంత ఉందో చెడ్డ కూడా ఈ ఫోన్లో అంతే ఉంది. ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రియులారా, గమనించాలి. ఈరోజు ఎంత ఆ యొక్క కుటుంబం కుమిలిపోతుందో, ఎంత ఆవేదన పొందుతుందో ఆ కుటుంబం, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన బిడ్డలను పెంచగలుగుతున్నామా? అలా కాకుండా మన బిడ్డలను సరైన స్థితిలోనికి పెంచాలని ఆలోచన కలిగి ఉన్నామా? ఆలోచించండి. ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా ఎందుకు ఈ మాటలు చూపించి మీకు మాట్లాడుతున్నానంటే, ఇటువంటి వారు ఎంతోమంది రోజు పెరిగిపోతున్నారు, ఎంతోమంది సమాజంలో కనపడుతున్నారు. అలాగే మనకు రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన రోజును కూడా చాలామంది రోడ్ల మీద చూసారా, బైకులు సైలెన్సర్లు పెట్టేయటం, ఆ డీజేలు బాగా సౌండ్ పెట్టేయటం, ఎంత రీతిగా ఆ రోజు ఎంతమంది చనిపోయారో ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఒక్కసారి ఆలోచించండి. అదేనా రాజ్యాంగం రాసిన మహానుభావుడు చెప్పిన మాటలు? అవేనా మనం నేర్చుకున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. అయ్యేనా మనం నేర్చుకుంటే అవేనే అన్నట్టు ఈరోజు సమాజంలో ఉన్న కొంతమంది చేస్తున్న పనులు కాదండి. ఆయన చెప్పిన మాటలు ఏమిటి, ఆయన ఎలా బ్రతికాడు, ఎలా చదువుకున్నాడు, మన బిడ్డలకు మనం చెప్పగలుగుతున్నామా? ఏవండి, తినటానికి తిండి ఉండేది కాదు, త్రాగటానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు, చదవటానికి ఒక లైట్ ఉండేది కాదు. అతి స్థితిలోని ఆయన చదివి ఈరోజు రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు, ఈరోజు మనందరికీ మార్గాన్ని చూపిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలా కాకుండా ఈరోజు బిడ్డలు ఎలా ఉండగలుగుతున్నారు? ఆలోచించండి. రాయటానికి పెన్ను కూడా లేని పరిస్థితులు, కూర్చోటానికి ఒక బెంచీ లేని పరిస్థితులు, మంచినీళ్ళు ఫ్రెండ్స్తో మంచినీళ్ళు తాగకుండా అడ్డు వేసే పరిస్థితులు, అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే లేవండి.
ఎక్కడో కొద్ది చోట్ల కనపడుతున్నాయి తప్ప అటువంటి పరిస్థితుల్ని చదువుకోవటానికి, బుక్స్ రాసుకోవటానికి పెన్ను ప్రతీదీ కూడా ఈరోజు బిడ్డలకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చదవలేకుండా ఉన్నారు ఈరోజు. చదవకుండా ఉన్నారు. ఆలోచించండి. అటువంటి స్థితిలోను నుండి మనము ఈరోజు ఎలా ఉండగలుగుతున్నాము, మన బిడ్డలకి ఎలా చెప్పగలుగుతున్నాము ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకునుడి. ఎలా చూసుకోవాలండి? జాగ్రత్తగా చూసుకునుడి. ఆయన సిలువలో ఉంటూ కూడా ఒక మాట్లాడాడు. ఏమన్నాడో తెలిసి యేసుక్రీస్తు, అమ్మా, నా కొరకు కాదు, మీ బిడ్డల కొరకు ఏడవండి. నా కోసం ఏడవద్దు, ఇంకా మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం ఏడవండి. ఎంత మంచి మాట అండి. ఆయన సిలువలో ఉంటూ కూడా మాట్లాడాడు. ఆయన నా కోసం కాదు, మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం బాధపడండి. ఎందుకు మీ బిడ్డల కోసం బాధపడమన్నాడంటే, ఇదిగో చూసారా, ఈరోజు ఆ అమ్మాయి చేసిన పని కోసం వారి కుటుంబం ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో, ఎంత ఆవేదన చెందుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకనినండి యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు, ఇలా చేస్తారా మీ బిడ్డలు ఇలా చేస్తారా, మీ బిడ్డలు సరిగ్గా చూసుకోండిరా, మొక్కైనప్పుడు వంగలేనిది మోనైనప్పుడు ఎలా వంగుతుందిరా అని యేసుక్రీస్తు గారు ముందే మనందరికీ కూడా చెప్పాడండి. ఈరోజు ఎంతమంది అంటున్నారో ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రుల మాట ఎంతని కుటుంబాలు తన తల్లి చెప్పిన మాట వినగలుగుతున్నారో ఆలోచించండి. నువ్వు నాకు చెప్పేది ఏంటని అనుకుంటున్నారే తప్ప, మా తల్లిదండ్రులు చెప్పిన మాట జవదాడకూడదు అనేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆలోచించండి. ఈరోజు చాలామంది సంఘానికి వచ్చారు. ఏరి మీ బిడ్డలంటే, మా బిడ్డ అండి ఈరోజు క్రికెట్ ఆడుతున్నాడండి, ఈరోజు అండి వాలీబాల్ ఆడుతున్నాడండి, ఈరోజు అండి కబడ్డీ ఆడుతున్నాడండి, ఏమండి ఈరోజు మా బిడ్డ ఫోన్ ఇచ్చి వచ్చానండి, ఫోన్ చక్రవాకం చూస్తున్నాడండి, మొగల రేకులు చూస్తుందండి మా కూతురు అని అంటున్నారా? ఆలోచించండి. మనమే మా బిడ్డలను పాడు చేస్తున్నాము. మన బిడ్డల్ని మనమే పాడు చేస్తున్నాము. ఎందుకు పాడు చేస్తున్నామంటే, ఫోన్ ఇచ్చి పాడు చేస్తున్నాము. వాళ్ళను ఫోన్ ఇచ్చి మనం పాడు చేస్తున్నాం. ఈ ఫోన్లు ఇచ్చి చాలామంది పాడు చేస్తున్నారు. అలా కాకుండా మన బిడ్డలను సరైన పద్ధతిలో పెంచితేనండి ఇటువంటి ఆత్మహత్యలు జరగవండి. వాళ్లకు చనిపోతే మరో బ్రతుకుంది అన్న విషయం వాళ్ళకి తెలియదండి. అది తెలియపరచవలసిన బాధ్యత క్రైస్తవుడిది. చనిపోతే ఇంకే గొడవ లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంకే బాధ ఉండదు అని అనుకుంటున్నారు. చనిపోయిన తర్వాతే అసలైన గొడవ, అసలైన యాతన, అసలైన శ్రమ అనేది ఉంటుందన్న విషయం చనిపోయిన అమ్మాయికి తెలియదండి. అందుకే చనిపోయిందండి. చనిపోతే గొడవ లేదనుకుని చనిపోయింది. ప్రియులారా, ఈ చనిపోవటం వల్ల నీవు దేవునికి ఏం చేసావు? అన్యాయం